కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం జననాయకన్ ఎట్టకేలకు సెన్సార్ను పూర్తి చేసుకుంది. దాదాపు 7 నెలల సుదీర్ఘ నిరీక్షణ, పలు న్యాయ పోరాటాల అనంతరం ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ను జారీ చేసింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రం మొత్తం 3 గంటల 3 నిమిషాల సుదీర్ఘ రన్ టైమ్ తో థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. రాజకీయ రంగ ప్రవేశం తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న కథాంశం కావడంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాను చాలా నిశితంగా పరిశీలించింది. బోర్డు సూచనల మేరకు విజయ్ క్యారెక్టర్ పేరు ఆధారంగా వచ్చే టీవీకే డైలాగ్స్, రెఫరెన్స్లతో పాటు ఇతర వివాదాస్పద సీన్లను మేకర్స్ మార్చడం, కొన్ని చోట్ల మ్యూట్ చేయడం జరిగినట్లు తెలుస్తోంది. పొలిటికల్ ఎజెండాతో ముడిపడి ఉన్న సంభాషణలు భవిష్యత్తులో వివాదాలకు దారితీసే అవకాశం ఉండటంతో చిత్ర బృందం అప్రమత్తంగా వ్యవహరించి ఈ మార్పులు చేపట్టింది. ఈ జాగ్రత్తల వల్లే సెన్సార్ పనులు కొంత ఆలస్యమైనప్పటికీ తుది కాపీ మాత్రం అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కథను మరింత పగడ్బందీగా ముందుకు నడిపించేందుకు వీరి పాత్రలు ఎంతో దోహదపడతాయని సమాచారం. యంగ్ సెన్సేషన్ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందించారు. అనిరుద్ నేపథ్య సంగీతం ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాతలు ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించారు. అయితే ఈ సినిమాను వాస్తవానికి మొదట జనవరిలోనే విడుదల చేయాలని మేకర్స్ భావించారు. సెన్సార్ ప్రక్రియలో జరిగిన జాప్యం, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల జూలై 24న రిలీజ్ చేస్తారంటూ సోషల్ మీడియాలో భారీగా వార్తలు వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా మరోసారి వాయిదా పడింది. త్వరలోనే సరికొత్త అధికారిక విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ స్పష్టం చేసింది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత వస్తున్న చిత్రమే కాకుండా ఏ సర్టిఫికేట్ పొందిన కమర్షియల్ యాక్షన్ డ్రామా కావడంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనే దానిపై సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.